2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చేదాకా కొట్లాడతామని అన్నారు హరీష్ రావు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు, మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు అయిపోయారా నాయన, ఏడాదిలో ఇస్తాను, దాని సంగతి ఏంది, నా పిల్లల నౌకర్లు ఏంది అని గట్టిగా అడుగుతున్నా. ఈ అడుగుడు తప్ప, ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు, నా ఎంబడబడుతుండు. పాడు, నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా, ఇంకా మండికి కొట్లాడతా, ఇంకా నీ ఎంబడినే పడతా. ఇచ్చేదాకా ఇడిచే పెట్టే సవాలే లేదు. మేము జాబ్ క్యాలెండర్ తప్పకుండా ప్రకటన చేస్తాము. క్రమేణా ఒక నిర్దిష్ట సమయంలో గ్రూప్ 1 జరగాలి, గ్రూప్ 2 జరగాలి, గ్రూప్ 3 జరగాలి, గ్రూప్ 4 జరగాలి. ఆ విధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తే విద్యార్థులందు వారికి అవకాశం ఉంటుంది, సమయాకూలంగా వారు చదువుకునే అవకాశం ఉంటుంది, పరీక్షలు రాయడానికి వీలు సంకల్పన ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. దానికి కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన ఎవరి తరం కాదు. సో మా బాధ్యతలో ప్రైవేటు రంగాల్లో కూడా ఉపాధి కల్పించాలి.